సిగ్గుందా రాధాకృష్ణ? కడుపుకి అన్నం తింటున్నావా? ఇంకేమన్నా గడ్డి తిని వార్తలు రాసావా? జీఎంఆర్ ను బెదిరించారా? అన్ని అనుమతులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయా? చూపించు. అనుమతులు వస్తే డేట్లతో రాయాలి కదా. నువ్వు పత్రిక నడుపుతున్నావుగా. చంద్రబాబు నాయుడు గారి కోసం రాజకీయంగా నగ్నంగా రోడ్డు మీద నగ్న నృత్యాలు చేస్తున్నావు అనేది అందరికీ తెలుసు. నిర్మాణ ఒప్పందం ఎప్పుడు కుదిరింది? 2020 ఏప్రిల్. భూమి స్వాధీన పనులు ప్రారంభమైంది 2021 మే. కోర్టు కేసులు పరిష్కారం అయింది 2022 నవంబర్. ఎన్ఓసీ జారీ చేసింది 2022 నవంబర్. భూసేకరణ పూర్తయింది 2023 జనవరి. శంకుస్థాపన 2023 మే 3. నిర్మాణ పూర్తి లక్ష్యం 2026 జూన్. ఇది భోగాపురం కళ సాకారం అవ్వడానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భూసేకరణ అన్ని చేసి ఆ రోజు జిఎంఆర్ గారు ఏదైతే గ్రంథి మల్లికార్జునరావు గారు మా ఫస్ట్ ఎయిర్పోర్ట్ కు హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆయన సీఎం గానే ఉండగానే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో కూడా వైఎస్ఆర్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయం ఏమో తెలియదు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. ఆయన ఉన్నప్పుడే ఇది కూడా మళ్లీ ఓపెన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పింది. జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్లో జీఎంఆర్ తో ఒప్పందం కుదుర్చుకుని కేంద్రం నుంచి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2022 నవంబర్ లో ఎన్ఓసీ జారీ చేశారు. ఇంత క్లియర్ గా డేట్ల వైజ్ ఉంటే మీరు కూడా శంకుస్థాపన చేయడం ఒక్కటే మీకు అలవాటు. వెళ్ళి టెంకాయలు కొట్టొస్తా ఉంటారు. 2017 ఏప్రిల్ 14న అమరావతిలో 125 అడుగుల ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం పెడతానని చెప్పి శంకుస్థాపన చేశావు. 2017 ఏప్రిల్ 14న 2 సంవత్సరాలు అయింది. నువ్వు తర్వాత అధికారంలో ఉండి ఎందుకు చేయలా? జగన్ గారు చూసావు కదా విజయవాడ నడిబొడ్డున. శంకుస్థాపన చేయటం కాదు, పూర్తి చేయటం కావాలి. అన్ని అనుమతులు తీసుకోవడం కావాలి. కుప్పంలో ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశావు, ఏమైంది? నెల్లూరులో ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశావు, ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? అలానే నువ్వు భోగాపురానికి కూడా శంకుస్థాపన చేశావు. పల్నాడులో 1999 ఎన్నికల కంటే ముందు 2019 ఎన్నికల కంటే ముందు వరికపూడ్చుల ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేశావు. ఒక్క అనుమతి తీసుకొని రాలా. నీకు టెంకాయలు కొట్టడం అలవాటు, పబ్లిసిటీ చేసుకోవడం అలవాటు తప్ప అన్ని నీ క్రెడిట్ లోకి దొబ్బేయాలని చూస్తా ఉంటావు. అన్ని నీ క్రెడిట్ లోకి పడాలని చెప్పి. సో ఇది కూడా భోగాపురం కూడా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ వేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి అడ్డంగా డేట్లతో సహా దొరికిపోయారనేది వాస్తవం.